కాలజ్ఞానం ఆగస్టు 30, 2023 దినఫలాలు. మేషం, రోజంతా చాలా వరకు బాగానే గడిచిపోతుంది. అయితే ఉద్యోగంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బాధ్యతలను, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్నేహితుల వల్ల ఇరకాటంలో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యవహార జయం ఉంటుంది. వృషభం, గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయం పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వసూలు కాని బాకీలు ఇప్పుడు వసూలవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట మీ మాటకు చేతకు బాగా విలువ పెరుగుతుంది. మిథునం, ప్రస్తుతం లాభస్థానం బాగా బలంగా ఉన్నందువల్ల ఆర్థికంగా చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు కూడా ఊపందుకుంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. మధ్యవర్తుల జోక్యంతో స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కర్కాటకం, రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో మీ సలహాలకు, సూచనలకు ప్రాధాన్యం పెరగడంతో పాటు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది. సింహం, 1-2 శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలు పొందుతారు. ఉద్యోగుల ప్రతిభకు, శ్రమకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వస్తు వాహనాలు కొనుగోలు మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలను వ్యయప్రయాసలు కోర్చి పూర్తి చేస్తారు. కుటుంబానికి సంబంధించిన పనుల మీద, సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. కన్య, శుక్రబలం అనుకూలంగా ఉంది. రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం జరుగుతుంది. వ్యాపారులు తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రతిఫలం లభిస్తుంది. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. తుల, ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా శ్రమ, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి మంచి కబుర్లు వింటారు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చర్యలు చేపట్టడం చాలా అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చికం, అర్ధాష్టమి కారణంగా ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పలు ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ధనస్సు, గురుబలం బాగా ఉంది. ఫలితంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఉద్యోగుల మీద అదనపు బాధ్యతలు పడటం జరుగుతుంది. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో 1-2 చిన్న చిన్న సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది. మకరం, గ్రహబలం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. కుంభం,
కొద్దిపాటి ధనయోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలతో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు బాగా కలిసొస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. గృహ వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. మీనం. ఏలినాటి శని కారణంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశకావేశాలకు ఇది సమయం కాదు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.